అవ్వు, డాక్టర్ అవ్వు అన్నటువంటిది. నాకు ఇష్టం లేదు, ప్రెషర్ చేయడం ఇష్టం లేదు పిల్లల్ని. మీకేం కావాలో అది, ఇదిగో దీంతో ఈ లాభం ఉంటుంది, దీంతో ఈ లాభం ఉంటుంది, దీంతో ఈ లాభం ఉంటుంది, లేదా మీరేం ఆలోచించుకుంటారు చెప్పండి, అందులో లాభ నష్టాలు నేను చెప్తా. వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాల కాళ్ళకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. మనం చేయలేని వాళ్ళని అసలు డిగ్రీ స్టూడెంట్లుగానే పరిగణించారు, అసలు మనుషులు చూడట్లేదు. చదువురాని వాళ్ళు అన్నట్టుగా చూస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే చేతకాని వాళ్ళు, బీటెక్లు చేయకపోతే, బీటెక్లు ఎంబీబీఎస్లు చేయకపోతే వాళ్ళు అనర్హులు ఈ సమాజంలో బతకడానికి అన్నట్టు తయారైపోయింది మన సమాజం. తయారైంది. అవును. దీంట్లో మన దరిద్రం ఇంకోటి ఏంటంటే, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అసహ్యం మనకి. అవును. ఫ్రీ వైద్యం అంటే చులకన. ఇంకోటి ఇప్పుడు ఏమైపోయింది, ప్రెస్టేజ్ ఎడ్యుకేషన్ అయింది. ప్రెస్టేజ్ ఎడ్యుకేషన్. మీ పిల్లవాడు దేంట్లో చెప్తున్నాడు, నారాయణ చైతన్య, ఓకే గుడ్. ఇప్పుడు ఇంకొక అడుగు ఎక్కువైపోయింది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లేకపోతే ఇంకోటి ఏదో అట్లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్. చివరిలో ఇంటర్నేషనల్ అని పెట్టినోడు గ్రేట్ ఇప్పుడు. అవును. ఏంట్రా వీళ్ళంటే పేపర్లలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలిగిన కెపాసిటీ అయ్యి ఉండాలి వీళ్ళు, సోషల్ మీడియాలో యాడ్లు ఇప్పించుకునే కెపాసిటీ అయ్యి ఉండాలి వీళ్ళు. ఉంటే ఆ స్కూల్ కి గుడ్ విల్ అనమాట ఇదంతా. ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత. ఎంత మీ వాడికి ఫీజు? వాడికి 1,00,000 ఉందమ్మా ఎల్కేజీకి.